హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సాక్షి ఎడ్యుకేషన్. రీసెంట్గా మనకి న్యూస్లో ఎక్కువగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి పదం ఎక్కువగా వినిపిస్తుంది. జమిలీ ఎన్నికలు అంటారు. సో దీనికి సంబంధించి అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అదేవిధంగా ఇది కనుక అమల్లోకి వస్తే రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాల్సి ఉంటుంది, ఏ ఆర్టికల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఏ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. జమిలీ ఎన్నికలు అంటే ఏంటంటే, దేశంలోని ప్రతి రాష్ట్రం యొక్క అసెంబ్లీలకి, అదేవిధంగా పార్లమెంట్‌కి, దాంతోపాటు లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలు వీటన్నిటికి కూడా ఏకకాలంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు. అయితే ఇది ఈరోజు కొత్తగా న్యూస్‌లో ఉన్నప్పటికీ, యాదృచ్ఛికంగానే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 వరకు కూడా దేశం మొత్తం గూడా ఏకకాలంలో ఎన్నికలనేవి జరిగాయి యాదృచ్ఛికంగానే. అయితే మధ్యలో అక్కడి నుంచి కొన్ని కారణాల వల్ల, రాష్ట్రపతి పాలనల వల్ల, ప్రభుత్వాలు పడిపోవడం వల్ల రాష్ట్రాల్లో, అలా ఈ ఆర్డర్ అనేది తప్పిందనమాట. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడిగా ఎక్కడైతే మళ్ళా మధ్యంతర ఎన్నికలు నిర్వహించారో అక్కడి నుంచి 5 ఏళ్ల పాటు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయడం వల్ల ఈ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో, అయితే ఇప్పుడు కొత్తగా మరలా ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారనమాట. దీనికోసం మనకి రామ్‌నాథ్ కోవింద్ గారు, మన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని, జమిలీ ఎన్నికలనేవి భారతదేశానికి అవసరమా? కాదా? దీనివల్ల ఉపయోగాలేంటి? ఒకవేళ ఉపయోగాలు ఉన్నట్లయితే ఎటువంటి అంశాలని మార్పులు, చేర్పులు చేయాల్సుంది రాజ్యాంగంలో అనేటువంటి సూచనలు చేయమని చెప్పి రామ్‌నాథ్ కోవింద్ గారు కమిటీని వేశారు. రీసెంట్‌గా రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ నివేదిక ఇవ్వడం, దాని మీద కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారిందనమాట దేశవ్యాప్తంగా. సో, అయితే రామ్‌నాథ్ కోవింద్ గారు చేసినటువంటి సిఫార్సుల మేరకు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా 2 రకాల సిఫార్సులను చూసుకోవచ్చు. బిల్ 1, బిల్ 2 అంటాం. సో, బిల్ 1లో ఏంటంటే, దీనికోసం జమిలీ ఎన్నికలనేవి నిర్వహించాల్సుంటది దేశంలో. దీనికోసం జరిగేటువంటి రాజ్యాంగ సవరణలకి రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం లేదు. అంటే జమిలీ ఎన్నికలని ఆమోదిస్తూ చేసేటువంటి నిబంధన ఏదైతే ఉందో రాజ్యాంగంలో, దీనికి పార్లమెంట్ ఆమోదం సరిపోతుంది అని ఒకటి చేశారు. అండ్ బిల్ 2 ఏంటంటే, దీంతో పాటు జమిలీ ఎన్నికల్లో పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలే కాకుండా లోకల్ బాడీ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, పంచాయతీస్ వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వీటికి జరిగేటువంటి ఎన్నికలు ఎవరి పరిధిలో ఉంటాయి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తూ ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు. సో, వాటికి సంబంధించిన నిబంధనలని అమెండ్ చేయడానికి గానీ, చేర్పులు, మార్పులు చేయడానికి గానీ, ఏదైతే సవరణలున్నాయో వాటికి మాత్రం రాష్ట్రాల ఆమోదం కూడా కావాల్సుంటుంది అనేటువంటివి 2 సిఫార్సులను చేయడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి రాజ్యాంగంలో ముఖ్యంగా 15 ఆర్టికల్స్ దీని కింద మార్పులైతే ఏంటి, కొత్తగా ఆర్టికల్స్ చేర్చడం అయితే ఏంటి జరుగుతుందనమాట. దానిలో ముఖ్యమైనటువంటి 5 మార్పులేంటంటే, నంబర్ 1 వచ్చి ఆర్టికల్ 82 ఏని రాజ్యాంగంలో కొత్తగా చేర్చాల్సుంటుంది. ఈ 82 ఏ ఏం చెప్తుందంటే, దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించబడతాయని, ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క డెఫినిషను, అలాగే దాని విధి విధానాలు, ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటిదంతా 82 ఏ కింద చేర్చాలని చెప్పి చెప్తుంది. అదే విధంగా మరొక ఆర్టికల్ ఏంటంటే 324 ఏ దీన్ని కూడా రాజ్యాంగంలో కొత్తగా చేర్చాలి. ఈ ఆర్టికల్‌లో ఏమని మెన్షన్ చేయాలి అంటే, పార్లమెంటు, పార్లమెంట్ యొక్క ఎన్నికలు, అలాగే రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు, దాంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేసేటువంటి అధికారం సైమల్టేనియస్ ఎలక్షన్స్‌కి సంబంధించిన పైన అధికారం పార్లమెంట్‌కుంటుంది అని ఈ ఆర్టికల్ పేర్కొంటుందనమాట. దీంతో పాటు 327 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉన్న ఆర్టికల్‌లోనే ఒక పదం చేర్చమన్నారు. సాధారణంగా ఈ 327 ఆర్టికల్ ఏం చెప్తుంది? పార్లమెంటు, పార్లమెంట్ ఎన్నికలకి, అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించినటువంటి లాస్‌ని తయారు చేసేటువంటి అధికారం దీనికుందని చెప్తుంది. అయితే ఇక్కడ ఎన్నికలు అనే ప్లేస్‌లో జమిలీ ఎన్నికలు అంటే ఎలక్షన్స్ బదులు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి కొత్త పదాన్ని చేర్చాలి అని చెప్పి చెప్తుంది.
ఇప్పుడు అసలైనటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. వీటికి అమెండ్‌మెంట్స్ చేయాలి. అవేంటి అంటే ఆర్టికల్ 83 సబ్ క్లాజ్ 4 అండ్ ఆర్టికల్ 172 సబ్ క్లాజ్ 4 అన్నమాట. ఆర్టికల్ 83 ఏమో రాజ్యసభ యొక్క టెన్యూర్ గురించి చెప్తే, ఆర్టికల్ 172 ఏమో రాష్ట్రాల యొక్క శాసన మండలి టెన్యూర్ గురించి చెప్తుంది. ఇక్కడే కీలకమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మార్పు చేయాలని చెప్పి సూచించారు. అదేంటంటే సాధారణంగా జమిలీ ఎన్నికలు అనేటప్పటికి అందరి మైండ్‌లో వచ్చేటువంటి క్వెషన్ మార్క్ ఏంటి? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకసారంటే కండక్ట్ చేస్తారు. కానీ చాలా ప్రభుత్వాలు మధ్యలోనే వీగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నెగ్గడము, విశ్వాస తీర్మానం వీగిపోవడము, కట్ మోషన్స్ ఇలా రకరకాల కారణాల వల్ల రాష్ట్రపతి పాలనని, ఇలా అనేకమైనటువంటి కారణాల వల్ల మధ్యలోనే ప్రభుత్వాలు కూలిపోవచ్చు. అటువంటప్పుడు బై ఎలక్షన్ కండక్ట్ చేయవలసొస్తది. సో, ఇక్కడ ఈ క్లాజ్‌లో ఏం చెప్తున్నారంటే, మనం ఇక్కడ అన్‌ఎక్స్‌పైర్డ్ పీరియడ్ అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఏంటి? సాధారణంగా లోక్‌సభ కాలపరిమితి గాని, రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితి గాని, లోకల్ గవర్నమెంట్స్ కాలపరిమితి గాని ఎంతుంటది? 5 ఏళ్ళు ఉంటది. ఇందులో 2 ఏళ్ల తర్వాత ఒక 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళు అనుకుందాం. 2 ఏళ్ల తర్వాత ఏదో ఒక కారణం చేత గవర్నమెంట్ కూలిపోయింది. అప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టవలసుంటది. పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు సాధారణంగా? ఆ మధ్యంతర ఎన్నికలు నిర్వహించినప్పటి నుంచి మరలా 5 ఏళ్ల పాటు దాని కాలపరిమితి అనేది ఉంటుందన్నమాట. అదే ఒక సభ్యుడు కనుక రాజీనామా చేయడమో, చనిపోవడమో జరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేనే చనిపోయాడు. లేదా ఒక ఎంపీనే చనిపోయాడు. అక్కడ పదవి ఖాళీ ఏర్పడుతుంది. 2 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆయన మిగతా 3 ఏళ్ల టెన్యూర్ ఇంకా మిగిలి ఉండంగానే ఆయన ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఏం చేస్తారు? అక్కడ కూడా బై ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. కానీ ఆ కొత్తగా ఎన్నికైనటువంటి ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ 3 ఏళ్ళు మిగతా టైం ఏదైతే ఉందో అన్‌ఎక్స్‌పైర్డ్ పీరియడ్ ఏదైతే ఉందో 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్ళకి మాత్రమే పదవిలో ఉంటాడు. సో, ఆ రూల్‌ని ఎంటైర్ లోక్‌సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకి, లేదంటే లోకల్ బాడీస్‌కి కూడా అప్లై చేయమని జెప్పి ఈ క్లాజ్ చెప్తుందనమాట. ఈ క్లాజ్‌లో దాన్ని యాడ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఏ కారణం చేతైనా గానీ లోక్‌సభకి, రాష్ట్ర అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు జరిగినా ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం గనక కూలిపోయిందనుకోండి, మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు లోక్‌సభ ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉందనుకోండి. లోక్‌సభతో పాటు దీనికి ఎన్నికలు జరగాలి కదా! ఆ 3 ఏళ్ల టైంకి మాత్రమే ఈ మధ్యంతర ఎన్నికల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కొనసాగుతుందనమాట. అంతే తప్పించి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు కొనసాగడం అనేది ఉండదు. సో, ఈ రూల్‌ని ఇక్కడ అసెంబ్లీలకి, అలాగే పార్లమెంట్‌కి కూడా వర్తింపచేస్తూ 83 సబ్ క్లాజ్ 4ని అలాగే 172 సబ్ క్లాజ్ 4ని సవరించమని జెప్పి కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి సిఫార్సులనమాట. సో, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేటువంటివి చూసుకుంటే ఫస్ట్ లాభాలు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఖర్చు తగ్గుతుందనమాట. రీసెంట్‌గా జరిగినటువంటి మన లోక్‌సభ ఎలక్షన్స్‌లోనే 4,000,00,00,000 ఖర్చు చేశారు. ఇంకా పోతే దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఎంత ఖర్చవుతుంది? అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి ఎంత ఖర్చవుతున్నాయి? ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తే ఇంకా చాలా ఉంటది. సో, కాబట్టి ఒకేసారి మూడిటికి ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఖర్చు తగ్గుతుందనమాట. అండ్ ఇంకొకటి ఎప్పుడు చూసినా ఈ 5 ఏళ్లలో ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక చోట ఎన్నికలనేవి జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం గూడా ఏవో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో పార్టిసిపేట్ చేయాల్సుంటుందనమాట సెంట్రల్ లీడర్స్ అందరూ. సో, దీనివల్ల గవర్నెన్స్ మీద ఫోకస్ అనేటువంటిది కొంత తగ్గుతుందనమాట. అదే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల 5 ఏళ్ల వరకు మళ్ళీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌లు వీటి జోలికి వెళ్ళే అవసరం ఉండదు. కాబట్టి ఎఫెక్టివ్‌గా గవర్నెన్స్‌ని తీసుకురాగలుగుతారు. మంచి సుపరిపాలన దిశగా వెళ్ళగలుగుతారనమాట. ఇంకొకటేంటంటే ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళంతా ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకసారి, రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఒకసారి, మళ్ళా లోకల్ బాడీస్ ఎన్నికలప్పుడు ఒకసారి కోడ్ ఇచ్చినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు మినిమమ్ మళ్ళా కోడ్ ఎత్తేసే వరకు ఇంచుమించుగా ఒక 5, 6 నెలల పాటు ఎలక్షన్ డ్యూటీస్‌లోనే నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. సో, కాబట్టేంటంటే ఈ వెల్‌ఫేర్ మెకానిజం అనేది కూడా కొంత దెబ్బతింటుందనమాట. పూర్తి స్థాయిలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందకపోవచ్చు. అంటే యంత్రాంగం అంతా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి. ఇంకొకటేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న పీరియడ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. కొత్త స్కీమ్స్ తీసుకురావడానికి ఉండదు. సో, అటువంటప్పుడు ఆ స్కీమ్స్ అనేవి కొన్ని రాష్ట్రాలకి ఆ పీరియడ్‌లో అందుబాటులోకి రాలేకపోతున్నాయి. మిగతా దేశమంతా అందుబాటులోకొచ్చినా కూడా.
సో, కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని కూడా మనం నివారించొచ్చనమాట. దీనివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక, ముందుగా ఇది ఫెడరల్ స్పిరిట్‌కి భంగం వాటిల్లుతుంది. ఎందుకని? ఇక్కడ రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ అనేవి 2 కూడా పాల్గొంటాయి ఎన్నికల్లో. రీజనల్ పార్టీస్‌తో పోల్చుకుంటే రిసోర్సెస్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ప్రతి దాంట్లోని కూడా నేషనల్ పార్టీస్ అనేవి కొంత బలోపేతంగా ఉంటాయి. సో, కాబట్టి ఈ ఎన్నికల వల్ల అడ్వాంటేజ్ ఎవరికి అంటే నేషనల్ పార్టీలకే అడ్వాంటేజ్. ఇంకొకటేంటంటే జాతీయంగా చూసుకున్నట్లయితే లోక్‌సభ ఎన్నికలను పక్కన పెడితే సాధారణంగా రాష్ట్ర ఎన్నికలు లేదా లోకల్ బాడీస్ ఎన్నికలు దేన్ని ఆధారంగా చేసుకొని ఓట్లేస్తా ఉంటారు? అక్కడ రీజనల్‌గా ఉన్నటువంటి సమస్యలని, దాని పరిష్కార మార్గాల్ని ఎవరైతే పరిష్కరించగలరు ఇలాంటివన్నీ లెక్కల్లోకి వేసుకొని, పరిగణలోనికి తీసుకొని ఓట్లు వేయడం జరుగుతుందనమాట. కానీ ఇక్కడ క్యాంపెయినింగ్‌లో ఏమవుతుంది? జాతీయ పార్టీల డామినేషన్ అనేది ఎక్కువగా ఉండి, జాతీయ అంశాల మీదకి ఫోకస్ ఎళ్లి, ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మరుగున పడిపోయే ప్రమాదం అనేది ఉందనమాట. అదొక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొకటేంటంటే ఫీడ్‌బ్యాక్ మెకానిజం అంటాం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట దేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనుకోండి. ఇది నేషనల్ పార్టీస్ దృష్ట్యా చెప్పుకుంటున్నాం మనం. జరుగుతూ ఉన్నాయనుకోండి. అక్కడ సెంట్రల్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్‌కి దేన్ని బేస్ చేసుకొని ఓట్లు వేస్తున్నారు? ఎక్కడ మన పాలనలో లోపాలున్నాయి? ఎక్కడ పాలనలో గవర్నెన్స్‌లో ఇంప్రూవ్ చేసుకోవాల్సుంది అనేటువంటి ఫీడ్‌బ్యాక్ ప్రతి చోట కూడా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు దానికి అందుతుంది. సో, నెక్స్ట్ ఇంకొక రాష్ట్రంలో ఎన్నిక జరిగేటప్పుడు దాన్ని సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందనమాట. అలా కాకుండా మొత్తం దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల మళ్ళీ 5 ఏళ్ల వరకు ఈ సవరణలనేటువంటివి జరగవనమాట. పాలనలో మార్పులు చేసుకుంటూ కాలానుగుణంగా, ప్రజల అభిరుచికి అనుగుణంగా, ప్రజల అభిమతానికి అనుగుణంగా ఇంప్లిమెంటేషన్స్ అనేవి జరగవనమాట. సో, ఈ జరగకపోవడం అనేది పెద్ద డిసడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. సో, ఏదేమైనప్పటికీ జమిలీ ఎన్నికలనేటువంటివి ఈ 2029లో వస్తాయా? రావా? అనేటువంటిదైతే మనం వేచి చూడాల్సుందనమాట.